హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతు రుణమాఫీ రెండో విడతగా ఈ నెల 30 తారీఖు నుండి 0 నుండి 1.5 లక్ష వరకు రైతు రుణమాఫీ అయితే మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. 1 లక్ష లోపు ఉన్న రుణాలకు రుణమాఫీ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా 3 విడతలుగా చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు 1.5 లక్ష రుణాలు తీసుకున్న వాళ్ళకు ఈరోజు రుణమాఫీ అయితే చేయడం జరిగింది. సో ఇది ఒక గొప్ప విషయంగా మనం భావించాలి. ఇంతకాలం వాళ్ళు ఎంత చెప్తున్నప్పటికీ, అపోజిషన్ వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు రైతు రుణమాఫీ అసాధ్యమన్న వాళ్ళందరికీ ఇదొక చెంపపెట్టులాగా. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఎవరైనా కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. తిరిగి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసినప్పటికీ ఆ తర్వాత కూడా విమర్శలు రావడం అనేది ఇదొక ఆలోచించదగ్గ విషయం. ఎందుకనంటే రేవంత్ రెడ్డి కంపల్సరీగా నేను 30 లోపు రెండో విడతగా చేస్తాను, ఆగస్టు 15 వరకు 3వ విడత కూడా కంప్లీట్ చేస్తాననేది తను మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే ఇప్పుడు కొనసాగుతుంది. రెండో విడత రుణమాఫీ నిన్న నుండి జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. బ్యాంకర్ల నుండి కొన్ని అవాంతరాలు జరుగుతున్నాయనేది ఇక్కడ తెలుస్తుంది. ఇప్పటి వరకు 1 లక్షలోపు తీసుకున్న రుణాలు కూడా అందరికీ క్లియర్ కాలేదు అన్న విషయం అయితే బయటకు వస్తుంది. అందరికి ఇచ్చారా లేదా అనేది మనకు ఆగస్ట్ 15 వరకు క్లియర్గా తెలుస్తుంది. ఆ తర్వాత ఎవరైతే అసాధ్యమన్న వాళ్ళంతా ముక్కున వేలేసుకునే విధంగా, అసాధ్యమని ఎవరైతే అన్నారో వాళ్ళందరూ తిరిగి వాళ్ళ మాటలు వెనక్కి తీసుకుంటారా, లేదా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి సారీ చెప్తూ వాళ్ళన్న మాటలకు ఏం జవాబు చెప్పగలరో మనము ఎదురు చూడాల్సిందే ఆగస్ట్ 15 వరకు. ఎందుకంటే క్రమంగా రుణమాఫీ అనేది 3 విడతలుగా చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వము తన మాట మీద నిలబడ్డది. ఇలాగే ప్రతి ఒక్క వాగ్దానాలు వాళ్ళు ఏవైతే ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ తీర్చాలి, ప్రజల వైపు ఉండాలి, ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలనేది మనము కోరుకోవాలి. ఇప్పటి వరకు ఆపోజిషన్ వాళ్ళు మాత్రం 6 గ్యారెంటీలు ఏ విధంగా చేయరో మేము చూస్తాము, మీ వెనకే ఉంటాము, మీ వెంటే ఉంటామని అంటున్న వాళ్లకు ఇప్పుడు రుణమాఫీ ఏ విధంగానైతే చేసినారో ఆ విధంగానే ప్రతి ఒక్క వాగ్దానం కూడా కంప్లీట్ చేస్తారు అనేది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కు, తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్కు అన్ని గ్యారెంటీలు చేయడం అనేది ఏ ప్రభుత్వాలకు సాధ్యం కాదు. కానీ సాధ్యం కాదనుకున్న రుణమాఫీ కూడా అయ్యింది కాబట్టి ఆ మిగతా ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో, మిగతా మేనిఫెస్టో ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం జరగాలని మనం కోరుకుందాము. మరి ముఖ్యంగా నిరుద్యోగులకు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని అయితే కంప్లీట్ చేయాలి. అలాగే ఇంకా కొన్ని విమర్శలు ఏంటి అని అంటే, రైతు బంధు అనేది రైతు రుణమాఫీ వైపు కన్వర్ట్ చేసి ఆ డబ్బుల్నే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనేది చెప్తున్నప్పటికీ, రైతు రుణమాఫీ చేసిన తర్వాత రైతు బంధు కూడా చేయాలి. లేదనంటే మళ్ళీ రైతులు తిరగబడే అవకాశం ఉంటుంది. సో కావాలని కోరుకుందాము. మనం రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల వరకు ఏదైతే రుణమాఫీ చేస్తారన్నారో అది కంప్లీట్గా జరుగుతుందనేది మనము నమ్ముదాము. ఎందుకనంటే ఆల్రెడీ 2 విడతలు వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. 3వ విడత కూడా క్లియర్ అవుతుందనేదే మనము ఆశిద్దాం. ఈరోజు రైతు రుణమాఫీ ఏ విధంగా జరిగిందో రైతు బంధు కూడా అలాగే ఇవ్వాలి, రైతులకు మేలు జరగాలి. ప్రజాపాలన ఏదైతే అని చెప్పుకుంటూ వచ్చినారో ప్రజలకు అండగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం కూడా కోరుకుందాము. అలాగే ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ అక్షర న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.